గోరింటాకు అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే పెట్టుకోవడమే ఒక్కొక్కసారి కష్టంగా అవుతుంది. పనుల వల్ల, పిల్లల వల్ల అస్సలు కుదరదు. కానీ ఈసారి బెల్లం గోరింటాకు తయారు చేసి పెట్టుకున్నాను. అబ్బా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో, అలానే ఎంత చక్కగా పండిందో మీరే చూసారు కదా! చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఎక్కువ టైం కూడా పట్టకుండా సింపుల్‌గా ఒక 5 మినిట్స్ ఉంచితే చాలు. చేతులు ఎర్రగా పండేస్తాయి. మళ్ళీ వాటర్‌లో ఎంత మీరు కడుక్కున్నా సరే, ఒక 2, 3 రోజుల వరకు పర్ఫెక్ట్‌గా, నీట్‌గా ఉంటుంది. ఇంత చెప్తున్నాను. ప్రాసెస్ చెప్పకుండా ఉంటానా? సో, మీకు కూడా యూజ్ అవుతుంది కదా! అందుకే ప్రాసెస్ కూడా మీకోసం షేర్ చేసుకుందామని వీడియో తీశాను. ఫస్ట్ ఒక పాత కుండని కానీ, కళాయి కానీ, తెప్పతెపాలు కానీ ఇలాగ ఏదైనా పాతది గిన్నె తీసేసుకొని అందులోకి బెల్లము, మీరు ఏ టీ పొడి కొడతారో ఆ టీ పొడి కలిపేసి వేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కొంచెం దూరం పెట్టేసుకొని మధ్యలోన ఇలాగ ప్రమిదని పెట్టుకొని దాని మీద కూరగిన్నె పెట్టుకోండి. అంటే మన బెల్లం కరుగుతుంది కదా వేడికి, అప్పుడు ఆ కూరగిన్నెకి అంటకుండా కొంచెం ఎత్తులో పెట్టుకోవడం అంతే. తర్వాత దాని మీద తపాలతో కానీ లేదంటే గిన్నెతో కానీ అంటే ఈ కుండ మొత్తం కవర్ అయ్యేలాగా ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండేలాగా ఏ గిన్నె పడితే ఆ గిన్నె పెట్టేసుకొని అందులో వాటర్ పెట్టేసుకొని ఉంచుకోవాలి. బాగా మరగనివ్వాలన్నమాట. ఇంచుమించు ఒక 5 మినిట్స్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు కాబట్టి ఈ 5 మినిట్స్‌లో బెల్లం అంతా కరిగి బెల్లం, టీ పొడి కలిసి ఆ ఆవిరి అనేది మీద మనం వాటర్ పడతాం కదా! దానివల్ల ఆవిరి అనేది కూరగిన్నెలోకి దిగుతుంది. ఇప్పుడు ఈ ఆవిరిలోకి మనం కుంకుమ కలిపి పెట్టుకున్నామంటే చేతులు ఎర్రగా గోరింటాకు కంటే అందంగా పండేస్తాయి. మనకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను బొగ్గుల పొయ్యి మీద అయితే పెట్టాను. మీరు గ్యాస్ మీద అయితే గ్యాస్ మీద లేదంటే పొయ్యి మీదనే పెట్టుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఇలా పెట్టేసుకొని మరిగించుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, కూరగిన్నెలో వాటర్ చక్కగా వచ్చింది కదా! ఇప్పుడు ఈ ఆవిరి నీటిని ఇంకా ఎక్కువసేపు మరిగించామంటే ఇంకిపోతాయి. కాబట్టి నేను దించేసాను. ఇప్పుడు ఈ కూరగిన్నె వాటర్‌లో ఉంది కదా! అందులోకి మనం రోజు పెట్టుకుంటాం కదా కుంకుమ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువగా సింధూరం ఏస్తారు. నేను ఇంట్లో చేసుకున్న కుంకుమనైతే వేశాను. ఎలా ఉంటుంది ఏంటనేనని. కానీ చాలా చక్కగా పండిందండి. మనం ఇలా కలుపుకున్న తర్వాత మరీ నీరులా ఉండకూడదు. అలాగే మరీ ముద్దలా ఉండకూడదనమాట. మనకి ఇగో దూదిపూలతో మనం పారాని పెట్టుకుంటాం కదా! అలానే దూదిపూలతో తీసేసుకొని పారాని ఇలా పెట్టుకోవడమే. కాకపోతే పారాని వాటర్ ప్రూఫ్ కాదు. అంటే మనం తడిలో చేయి పెట్టగానే ఇలా తడి చేతుల మీద గట్రా మొత్తం చెయ్యేలా అయిపోతుంది. కానీ ఇది ఆరిన తర్వాత కడిగేసుకుంటే మీకు చక్కగా గోరింటాకు బాగా గోరింటాకు పెట్టుకున్నట్టే ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. పెడుతున్నప్పుడు కూడా అమ్మకి చెప్తున్నాను, బాగా పండుతుందా అని అనేసి 10 సార్లు అడిగి ఉంటాను. అందుకే సింపుల్గా చందమామ చుక్కలు పెట్టేసుకొని వేళ్ళకి ఇలాగా పెట్టేసుకున్నాను. ఇంకా మా చెల్లికి చిన్న డిజైన్ అంటే సేమ్ తనకి అలాగే పెట్టాను. ఇంకొక విషయం, చిన్నపిల్లలు గోరింటాకు పెట్టుకోవడానికి మారం చేస్తారు, పెట్టుకోరు. ఒకళ్ళు పెట్టుకున్నా వాళ్ళతోని చాలా ఇబ్బంది పడాలి. ఏటికి అంటించేస్తారేమోనని అనేసి కుదురుగా ఉండలేరు. మనం కుదురుగా ఉంచలేము కూడా. ఆ కాలు అవన్నీ మొత్తం అంటించేస్తారు. అలాంటి పిల్లలకి ఇదే బెస్ట్. బెల్లం గోరింటాకు చేసేసుకొని అంటే మనం భయపడతాం కదా, కోన్లు వీళ్ళు పెట్టడానికి ఇబ్బంది పడతాం కదా, అందుకని బెల్లం గోరింటాకు ఇంట్లోనే ఇలా చేసుకొని పెట్టారనుకోండి, వాళ్ళు కూడా ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదు. నా కూతురు వెంటనే కడిగేసింది. మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే తెలుస్తుంది. చాలా చక్కగా పండేసింది తన చేయి కూడా. ఇక్కడ చూసారా, నేను వాటర్లో కడిగేసుకుంటున్నాను కానీ అస్సలు వదలడం లేదు. చక్కగా పండేసింది. ఇంకా మా చెల్లి కూడా బాగా పెట్టేసుకుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫైనల్లీ మా గోరింటాకు చూసారు కదా! ఇది నిన్న పెట్టుకున్నాను. ఈరోజు మళ్ళీ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. చెక్కు చెదరలేదు కలరు. ఇది మా పాప వీడియో తీస్తాను రానంటే చూపిస్తుంది. చూసారా, తను వెంటనే కడిగేసింది. అయినా మరుసటి రోజుకి ఎర్రగా దాని చెయ్యి అయితే పండేసింది. సో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.